అందరికీ నమస్కారం. మా జ్ఞాన కుటీర్కి స్వాగతం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ సపోర్ట్ని అందిస్తున్నందుకు మా ధన్యవాదాలు. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్ నుండి నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. అలాగే మా వీడియోస్ని చూసి లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో రామప్ప దేవాలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. రామప్ప దేవాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయాలలో ఒకటి. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలోని పాలంపేట గ్రామంలో ఈ ఆలయం ఉంది. కాకతీయుల కాలంలో కాకతీయ పాలకుడు గణపతి దేవుని యొక్క సేనాధిపతి అయిన రేజర్ల రుద్రుడు ఆధ్వర్యంలో రామప్ప అనే శిల్పి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం క్రీస్తు శకం 1213లో ప్రారంభమైందట. మరియు దీని నిర్మాణం పూర్తి అవ్వడానికి సుమారు 40 సంవత్సరాలు పట్టిందట. ఏ నిర్మాణానికైనా పునాది చాలా అవసరం. అలాంటిది ఈ ఆలయాన్ని ఏ పునాది లేకుండానే ఇసుకపై నిర్మించడం ఈ గుడి యొక్క ప్రత్యేకత. అలాగే ఈ ఆలయాన్ని నేల నుంచి 6 అడుగుల ఎత్తున్న నక్షత్రాకార మండపంపై నిర్మించారు. ఈ ఆలయం యొక్క గర్భాలయం, గోపురం నిర్మాణంలో వాడిన ఇటుకలు నీటిలో తేలుతాయని చెబుతున్నారు. ఈ దేవాలయాన్ని ఎర్ర ఇసుకరాయిని ఉపయోగించి శాండ్ బాక్స్ టెక్నిక్ అనే సాంకేతికతో నిర్మించారని, అలాగే భూకంపాలను కూడా తట్టుకునే విధంగా నిర్మించారట. ఇది వరకు రికార్డ్స్ ప్రకారం ఈ దేవాలయం అనేక దాడులు, యుద్ధాలు, అలాగే 17వ శతాబ్దంలో భూకంపాన్ని కూడా తట్టుకొని నిలిచిందట. గర్భగుడి ముందు ఉండే మండపం అద్భుతమైన శిల్పకళలతో అలరారుతుంది. గుడి స్తంభాలపైన నల్లరాతితో చెక్కిన నాట్య భంగిమలు, మండపం పైకప్పు లోపలి భాగంలో చెక్కిన శిల్పాలు, బయట గోడలపైన, స్తంభాలపైన చెక్కిన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయి. ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు నటరాజ రామకృష్ణ ఈ గుడిపై ఉండే శిల్ప భంగిమలను ఆధారం చేసుకొని అంతరించిపోయిన పేరిని శివతాండవం అనే నృత్యాన్ని పునరుద్ధరించారు. అలాగే జయపసేనాని రాసిన నృత్య రత్నావళిలో కొన్ని భంగిమలు కూడా ఈ దేవాలయంపై శిల్పాలుగా చెక్కారు. ప్రతి ఆలయ నిర్మాణానికి శాసనాలుంటాయి. కొన్ని దేవాలయ శాసనాలు శిథిలమైపోతూ ఉంటాయి. అలానే ఈ దేవాలయ శాసనం శిథిలమైపోకుండా ఈ శాసనం కోసం ప్రత్యేకంగా మండపాన్ని నిర్మించారట. రామప్ప దేవాలయంలో శివుడు కొలువై ఉన్నారు. ఇక్కడి శివుడిని రుద్రేశ్వరుడు అనే పేరుతో పూజిస్తారు. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్న ఈ గుడికి వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా కోసం 2014 నుంచే ప్రయత్నాలు చేయగా 2019లో వారసత్వ హోదా కోసం కేంద్ర ప్రభుత్వం మన దేశం నుంచి ఈ రామప్ప దేవాలయాన్ని నామినేట్ చేసిందట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ వారు 44వ సమావేశంలో 2021లో రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ హోదానిస్తూ తీర్పునిచ్చింది. చూశారు కదండి, ఏ మిషన్స్ లేకుండానే కాకతీయుల కాలంలో రామప్ప శిల్పి వారి హస్తకళా నైపుణ్యాన్ని ప్రత్యేక సాంకేతికతలతో మరియు ఆలోచనలతో వారి నిర్మాణ ప్రతిభను ప్రదర్శించారు. తప్పకుండా మనం కూడా ఈ ఆలయాన్ని, శిల్పకళా వైభవాన్ని దర్శించుకుందాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.